ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఈ విధముగా కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ వాగ్దాన ఈ పరిచర్య ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలను తెలియజేస్తున్నా. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఈ ఉదయకాల సమయంలో నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. కీర్తనలు 12వ కీర్తన 5వ చరణమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనమును నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. ఆ రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో దావీదు ముందు చరణాల్లో మనుషుల గురించి దేవునితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కీర్తన 5వ చరణంలో ప్రవక్తగా వాగ్దాన సంబంధించినటువంటి దేవుని యొక్క వాగ్దాన ఆ ప్రవచన సంబంధించిన మాటలు పలుకుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఒక ప్రవక్తగా దావీదు దేవుని ఆత్మ ద్వారా పలుకుచున్న ఈ పలుకుల్లో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దాన సంబంధమైనటువంటి మాటలు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానపు ఈ మాటల్లో బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి అనేటటువంటి దేవుని వాగ్దానపు మాటను మనం చూస్తుంటాం. దీనిలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి ఆయన నీతికి కట్టుబడి ఉన్నవారు మరి భక్తిహీనులైన దుష్టుల కార్యకలాపాలను బట్టి తీవ్రంగా నొచ్చుకునేటటువంటి సందర్భం అనే అర్థాన్ని పై మాటలు మనకి తెలియజేస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను అనే మాటను దేవుడు అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ మాట అర్థం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే వారికి న్యాయము చేయుదుననియు వారి పక్షముగా పగ తీర్చుకుందుననియు యుద్ధము చేయుదుననియు, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నీతికి కట్టుబడి ఉన్న నిస్సహాయుల మూలుగులను వినే దేవుడై ఉన్నాడనేటటువంటి ఆత్మీయ అర్థాలను ఈ యొక్క వాగ్దానం సంబంధించిన దేవుని మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సందర్భ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, వారిని ఆదుకునేందుకు తానే బయలుదేరవలసి సమయమేదో ఆయనకే తెలుసు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, అంటే తానే బయలుదేరవలసినటువంటి సమయమేదో ఆయనకి తెలుసు అంట. ఎవరికి? దేవునికి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక వారిని ఆదుకొనుటకు దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడే లేచెదనో లేక బయలుదేరదనని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుచున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, నిర్గమకాండం 3వ అధ్యాయం 7-10, లోకాసు వార్త 18:7 ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తనను విశ్వసించిన తన బిడ్డల విషయాల్లో తను ఏ రకమైనటువంటి రీతిలో స్పందించబడే దేవుడో, వారి ఎడల ఏ రకమైనటువంటి రీతిలో మరి ఆయన కదిలించబడి వారికి మేలు చేసేటటువంటి జాలిగల దేవునిగా, కనికరము కలిగిన దేవునిగా, తనకి మొరపెట్టు వారి విషయంలో కూడా ఎటువంటి ప్రేమ కలిగినటువంటి దేవునిగా వారిని విడిపించుటలో, వారిని రక్షించుటలో ఆయన ఉన్నాడు. ఆ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన అంటే దేవుడే బయలుదేరితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక పరిస్థితులు ఎలా మారునో మనం ఈ సమయంలో తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దీని వివరణ నేను తెలియపరచకపోయినా నిర్గమకాండం 22వ అధ్యాయం 22, 24, 27 వచనాల్ని మీరు చూసినట్లయితే, చదివినట్లయితే
ఏమండి దేవుడు తన ప్రజల పక్షంగా, తాను ఏర్పరచుకున్న ప్రజల పక్షంగా, తనను విశ్వసించిన తన ప్రజల పక్షంగా వారు ఏమండి ఈ యొక్క మరి ఈ బలాత్కారులను బట్టి, లేకపోతే ప్రియా దేవుని బిడ్డలారా రకరకాలుగా వారిని బాధ పెట్టేటటువంటి భక్తిహీనుల ఆ పరిస్థితులను బట్టి వారు దేవునికి, యేసు ప్రభువుకు మొరపెడుతున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారి ఎడల ఆయన ఏ రకంగా స్పందించబడతాడో ఈ విషయాలు నిర్గమకాండం 22 ఏమండి 22వ అధ్యాయం 22 వచ్చిన 24, 27లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలు గమనించండి. ఈ యుగాంతపు దినాలలో కూడా ఏమండి ఇలాంటి పరిస్థితులు మరి బలంగా దేవుణ్ణి కలిగిన వారికి, లేక దేవుని విశ్వసించిన వారికి ఏమండి మరి దేవునితో సహవాసము కలిగి ఆయన వాక్యాన్ని ఆధారము చేసుకొని బ్రతుకుతూ ఏమండి ఆయన చిత్తాన్ని చేయు ఆయన ప్రజలకి ఈ యుగాంతములో కూడా మరి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయంట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా అవి ఏ విధముగా అంటే, దేవుని భక్తి భయము లేని దుర్మార్గులు విశ్వాసులను చుట్టుముట్టి వారిని దుఃఖపెట్టి తమ అవినీతితో వారిని ఏం చేస్తారంట, అణిచివేస్తున్నప్పుడు ప్రత్యేకంగా దేవుని శక్తి వారిని కాపాడుతూ ఉంటుందని వారు తప్పక తెలుసుకోవాలంటే, ఎవరు? ప్రభువుని విశ్వసించిన ప్రభు బిడ్డలు. ప్రియా దేవుని బిడ్డలారా ఇదే విషయం కీర్తనలు 12:5 ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు వారిని కాపాడి ఈ చెడ్డతరము చేతిలో నుండి వారిని నిత్యము రక్షిస్తూ ఉంటాడంట. ఏమండి ఈ విషయాలు కూడా కీర్తనలు ఏమండి 12వ కీర్తన 7 ద్వారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 ద్వారా, అదేవిధంగా ఇర్మియా గ్రంథము ప్రియా దేవుని బిడ్డలారా 15వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఇది ఎటువంటి కాపుదల దేవుని ద్వారా వారికి అనుగ్రహించబడతాదో, ఏ విధముగా దేవుని ద్వారా వారు మరి కాపాడబడతారో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం ఈ సమయంలో తెలుసుకుందాం. ఈ వాగ్దాన సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతుని మనం చూస్తూ ఉంటాం. అయితే లోతు జీవించినటువంటి దినాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దుర్మార్గుల కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత ప్రియా దేవుని బిడ్డలారా లేక వారి యొక్క అక్రమ క్రియల విషయమై దినదినము నీతిగల తన మనస్సు నొప్పించుకొనుచు వచ్చినట్లు మనం దేవుని వాక్యంలో చూడగలం. అంటే నొప్పించబడుతూనే ఉండేదంట. ఏమండి మరి లోతు యొక్క మనస్సు ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల ఏమండి దుర్మార్గ ఆ క్రియల విషయమై, కామ వికారము గల ఆ ప్రజల అక్రమ ఏమండి క్రియలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారిపై దేవుడు ఏమనుకున్నాడంటే వారికి తగిన గుణపాఠం, తగిన బుద్ధి చెప్పాలని దేవుడు నిర్ణయించుకున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఏమండి మరి వారి వలన ఏమండి బాధపడినటువంటి నీతిమంతుడగు లోతు లాంటి వారి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా తన తీర్పును ప్రకటించుటకు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దేవుని యొక్క ఏమండి ఆ పనిని చేయడానికి, దేవుడు ప్రకటన చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా వెళ్ళిన దూతల విషయమై ఏమండి దేవదూతల విషయమై సొదొమ గొమొర్రా ప్రజలు ప్రవర్తించినటువంటి వారి తీరును బట్టి దేవుడు ఆనాడు సొదొమ గొమొర్రా ప్రజల మీదకి అగ్ని గంధకములు కురిపించి వారిని నాశనము చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా అయితే లోతు కుటుంబము ఆ భయానకమైనటువంటి ఏమండి ఆ అగ్ని గంధకములు కురిపించే ఆ భయంకరమైన దేవుని యొక్క కోపముతో కూడినటువంటి తీర్పు నుండి వారు తప్పించబడిన సందర్భాన్ని మనం చూస్తాం. దీనికి కారణం ఏంటంటే ఏమండి మరి లోతు కుటుంబ విషయమై ప్రియా దేవుని బిడ్డలారా అబ్రహాము ఏమండి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము యొక్క ప్రార్థన కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని సొదొమ గొమొర్రా ఆ పట్టణాలపై తన యొక్క కోపంతో కూడిన ఏమండి ఆ తీర్పును ఏమండి మరి ఆ శిక్షలు ప్రియా దేవుని బిడ్డలారా అగ్ని గంధకములతో కూడిన ఆ శిక్షలు ఏమండి ఆ ఉగ్రత కుమ్మరించబడుతున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దేవుడు అబ్రహాము ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని లోతును కుటుంబాన్ని తప్పించినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో, అదే విధముగా ఆదికాండం 19వ అధ్యాయము 20, 22, 29 ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి 18వ అధ్యాయము 20 నుండి 32 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఏమండి దేవుడు ఏమండి నీతిమంతుడగు లోతును తన కుటుంబాన్ని అబ్రహాము చేసినటువంటి ప్రార్థన బట్టి కాపాడినట్లు ఏమండి మరి మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా తనను విశ్వసించి తన నీతిలో నడుచుకునేటటువంటి తన ప్రజలను ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఈ కడవర దినాల్లో ఏమండి అదే విధముగా ఆయన కాపాడుకునేటటువంటి దేవునిగా ఉంటానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనలను లేక ఏమండి తనను విశ్వసించి తనలో నమ్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి ఏమండి తన ప్రజలుగా ఉన్న వారిని ఏమండి బాధపెట్టు దుర్మార్గులను, భక్తిహీనులను, మూర్ఖులను, అజ్ఞానులను, ఆత్మీయ గుడితనము గల వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఏమండి లోతు కాలములో ఇదే జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు ఆనాటి ఏమండి ఆ దుర్మార్గులను, కామ వికారమైన ఏమండి ఆ ఒక నడవడిక కలిగిన ఏమండి ఆ పాపభూయిష్టమైనటువంటి ఆ భక్తిహీనులను ఏమండి వారు ఏమండి ఆ ఒక పాప బ్రతుకుల్లో బ్రతకడమే కాకుండా నీతిమంతులైన వారిని, దేవుని విశ్వసించిన వారిని ఎన్ని విధాలుగా బాధకు వారు గురి చేశారో. కానీ ప్రియా దేవుని బిడ్డలారా వారి పరిస్థితులు చివరికి ఏటైపోయాయంటే ఏమండి మరి దేవుడు అగ్ని గంధకములను ఆకాశముడు కురిపించి వారికి తగిన బలమైనటువంటి గుణపాఠాన్ని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఇది మరి ఆనాడు అలా జరిగింది. ఈనాడు దేవుడు అనుకునే విధానంలోనే దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన ఏమండి పగ తీర్చుకునే దేవునిగా, న్యాయము చేసే దేవునిగా, యుద్ధము చేసే దేవునిగా ఏమండి ఆయన ఉన్నాడని మనం మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎవరి ద్వారా అయితే ఏమండి నీవు క్రీస్తుని విశ్వసించిన నీవు బాధ పెట్టబడుతున్నావో, రకరకాలుగా వేదనలకు, హింసలకు గురి చేయబడుతున్నావో వారిని దేవుడు విడిచిపెట్టడని ఈ వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డగా నీవు చేయవలసిన పనేటి, ఒక క్రీస్తును కలిగిన ఒక క్రైస్తవ సేవకునిగా నీవు చేయవలసిన పనేటి, ఒక క్రీస్తును కలిగిన క్రైస్తవ ఏమండి నాయకునిగా నీవు చేయవలసిన పనేటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి న్యాయం జరగాలని ఏమండి మరి మనం ఆ యొక్క రాజకీయ నాయకుల చుట్టూ లేక అధికారము కలిగిన వారి చుట్టూ మనం తిరగవలసిన పని లేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మనం ఏం చేయాలంటే వారి చుట్టూ తిరగక ఏమండి మనలను హింసించు వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే యేసు ప్రభు వలె ఏమండి మరి ఏం చేయాలంటే అండి క్షమాపణతో కూడినటువంటి ప్రార్థనను చేర్చు క్రీస్తు మాదిరిని మనం కలిగి ఏమండి మరి ఆ క్రీస్తు మాదిరిలో మనం ముందుకి సాగిపోయే ఆత్మీయతను మనం కలిగి ఉంటున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ ఒక మరి క్రీస్తు యొక్క మనకు నేర్పినటువంటి మాదిరిని బట్టి అది మనకి దీవెన, ఆశీర్వాదాన్ని ఏమండి మంచి విజయాలను ఇచ్చేటటువంటి మాదిరి కనుక ఆ మాదిరిలోనే మనం ముందుకి సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆదరిస్తూ ఉన్నాడని ప్రభు సేవకునిగా నేను నమ్ముతున్నాను. భయంకరమైన దినాల్లో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. రకరకాల ఏమండి మరి అధికారాల రూపాల్లో దుష్టుడు చెలరేగిపోతూ ప్రియా దేవుని బిడ్డలారా మౌనంగా ఏమండి దేవుని యొక్క పనిని చేసుకుంటూ ఏమండి రకరకాల సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఎవరైనా కష్టాలుంటే ఆదుకుంటూ సాటి మనిషి ఎడల ఏమండి క్రీస్తు లాంటి ప్రేమను కలిగి ఉన్నటువంటి ఏమండి ఆయన బిడ్డలుగా మనం ముందుకు వెళ్ళిపోతున్న మన విషయాల్లో రకరకాల రూపాల్లో సాతాను శక్తులు ఏమండి చీకటి శక్తులు రకరకాల రూపాల్లో ప్రియా దేవుని బిడ్డలారా రకరకాల మనుషులను ఎంచుకొని వారికి ఉన్నటువంటి ఏమండి అధికారాన్ని బట్టి వాడు దాడులు
చేయిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన పని ఒకటే, ప్రార్థన మనం చేయాలి. ప్రభువుకి మనం విడిచిపెడితే ఆయన వారి విషయంలో ఎలాగా ఆయన స్పందించబడతాడో ఆయనకు తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన లేవాలో, ఎప్పుడు వారి మీదకి ఆయన వెళ్ళాలో, ఏ రకమైనటువంటి విధానాల ద్వారా ఏమండి నీవు విశ్వసించే ఆయన ఎంత గొప్పవాడో, శక్తిమంతుడో ఏమండి మరి వారికి తెలిసేటట్లు ఆయనే తను తాను వారికి తెలియపరుచుకుని ఆ కార్యాలు ఆయన ప్రారంభిస్తాడు. కనుక ఆయన విశ్వాసములో నమ్మకంగా ముందుకు వెళ్ళిపోదాం. ఏమండి శ్రమలు పెట్టే మనుషుల వైపు మనం చూడకుండా ఏమండి విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు చూసి ఆయన సహాయము ద్వారా ఏమండి విజయాలతో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏమండి మరి ప్రతి విషయాల్లో ఓర్పు ఓపిక కలిగి అనేక ఆత్మలో రక్షణ పొందినట్లు ఏమండి క్రీస్తు మాదిరిని కలిగి మనం ముందుకి సాగిపోదాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మరి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తరలు వంచుకొని ప్రియా దేవుని బిడ్డలారా తరలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, మీరు ఇచ్చిన ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రభువా మానసిక ధైర్యాన్ని ఇచ్చే ప్రభువా అద్భుత శక్తి కలిగిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు దీవించమని, ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారు తలపెట్టే కార్యాలు యేసుక్రీస్తు నామములో సఫలపరిచి వారికి విరోధంగా వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యతిరేక శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో దహించివేయమని, కాల్చివేయమని మీ ఆత్మను వారికి కాపుదలుగా భద్రత గురించి నడిపించి విజయోత్సవాలతో వారిని మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు ఏకీభవించిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. యేసు నామమునకే జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.